వక్రతుండ మహాకాయ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ నక్క కథ ఏమిటో చూద్దామా? అనగనగా ఒక గ్రామం, అది అడవికి దగ్గరగా ఉంది. భీమయ్య అనే రైతు ప్రతిరోజు అడవి నుండి పొలానికి వెళ్ళేవాడు. ఒకరోజు పులి నక్కని తినడానికి వస్తుంటే జిత్తులమారి నక్క పులితో ఒప్పందం కుదుర్చుకుంది. నన్ను వదిలేస్తే నీకు మంచి నరమాంసాన్ని ఏర్పాటు చేస్తాను అని చెప్తుంది. పులి నక్క మాటలు నమ్మి ఒప్పుకుంది. నక్క రైతు దగ్గరికి వెళ్ళి ఇలా చెప్తుంది: అటు పక్కన ఎవరో ఒక మనిషి గోతిలో పడి ఆపదలో ఉన్నారు, ఇదిగో ఇక్కడే అని చెప్పి ఒక కోతి దగ్గరికి తీసుకువెళ్ళి చూపిస్తుంది. వెంటనే పక్కకు వెళ్ళి పులికి విషయం చెప్తుంది. భీమయ్య ఆ మాటలు విని ఎలాగైతే పులి నుండి తప్పించుకుని వెళ్ళిపోతాడు. తరువాత రోజు నక్కని పట్టుకొని లాక్కెళ్ళి దాని తోకకి నూనె రాసి నిప్పు పెడతాడు. నక్క ఇలా అనుకుంటుంది: నేను కాలేలోపు ఈ పొలం అంతా అంటించేద్దాం అని రైతు పొలం చుట్టూ ఉన్నవారి పొలం కూడా అంటించేస్తుంది. దగ్గరలో నీటి గుంట ఒకటి ఉంటే ఆ నిప్పు ఆపుకుని అడవిలోకి పరిగెడుతుంది. రైతు తన తొందరపాటు వల్లే నష్టపోయాను, ఆలోచించి చేయవలసింది అని ఏడుస్తూ కూర్చుని ఉంటాడు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. Please like, share and subscribe friends, and don't forget to on the bell icon.